మీ పేరు? దేవి. దేవి గారు, బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నా. అందులో నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ఫేవరెట్ నబిల్. నబిల్. ఎందుకు నబిల్ నీ ఫేవరెట్? నబిల్ జెన్యున్ గా ఉంటాడు కాబట్టి అందుకే ఫేవరెట్. ఆయన ఏదన్నా ఫేస్ మీద చెప్తాడు, అంటే కొంతమంది ఇంకా ఫేక్ ఫేసెస్ ఉన్నాయంటే అనిపిస్తుంది. నబిల్ జెన్యున్ గా ఉన్నాడు అనిపిస్తుంది, అందుకే నబిల్. నేను నబిల్ గేమ్ ఈ మధ్య డౌన్ అయింది అని అంటాను, అలా అనిపిస్తుందా? నాకేం అనిపించలేదు అట్లా. నబిల్ బాగానే ఆడుతున్నాడు అనిపిస్తుంది, ఆయన బెస్ట్ అని ఇస్తున్నాడు. అంటే కన్నడ టీమ్ కి బాగా సపోర్ట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది అని అంటాను, అట్లా అనిపించట్లేదా? అట్లేమన్నా. ఓకే. అండ్ ఫేక్ ఫేసెస్ అంటున్నారు కదా, మరి ఫేక్ ఫేసెస్ లో ఎవరు అనుకుంటున్నారు? నాది నిఖిల్ కూడా కొంచెం జెన్యున్ లేడనిపిస్తుంది ఎందుకో. యష్మి అన్న మ్యాటర్ లో కూడా అప్పుడు అంత ఓపెన్ అప్ గా మాట్లాడలేదు. సీత వచ్చినప్పుడు నామినేషన్ చెప్పినప్పుడు కూడా అంత చెప్పినట్టు అనిపించలేదు. దాని తర్వాత ఆయన ఫస్ట్ రియలైజ్ అయినట్టు కూడా అనిపించలేదు నాకు అంతగా. అంటే నిఖిల్ విషయంలో ఆయన చేసింది ఫేక్ అనుకుంటారు, అంటే కావాలని వాంటెడ్ గా చేశాడు అనిపిస్తుంది. వాంటెడ్ గా చేసాడు అనిపిస్తుంది, ఎందుకంటే ఫస్ట్ ఆమె వచ్చి చెప్పిన తర్వాత కూడా తిను వద్దు నాకు ఓట్ చేయకండి, నేను చేయలేను, నేను వెళ్ళిపోతాను, ఇంకా గివప్ ఇచ్చేసినట్టు మాట్లాడారు. దాని తర్వాత పృథ్వీ వీళ్ళందరూ వచ్చి మోటివేట్ చేసిన తర్వాత లేదు నేను ఆడతా, నా బెస్ట్ నేను ఇస్తా అనేసి అన్నట్టుగా చెప్పిండు. పృథ్వీ, టేస్టీ తేజ ఈ వీక్ లో ఎలిమినేట్ అయ్యారు కదా, డబుల్ ఎలిమినేషన్ ఎక్స్పెక్ట్ చేశారా మీరు? లేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే పృథ్వీ అనే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. నేను చాలా లైక్ చేసా పృథ్వీని. అంటే టేస్టీ తేజ అంటే గేమ్ బాగాలేదని అయిపోయాడా, లేకపోతే ఎంటర్టైన్మెంట్ తగ్గిందని, అసలు ఏ రీజన్ తో అయి ఉంటాడు అనుకుంటున్నారు మీరు? నాకు తెలిసి గేమ్ సేమ్ అంతగా ఆడట్లేదు. ఓకే. ఎంటర్టైన్మెంట్ వైజ్ అయితే చాలా బెస్ట్ ఇస్తున్నాడు, గేమ్స్ వైజ్ అయితే ఏం లేదు. సో ఇప్పుడు పృథ్వీ అవుతాడని అసలు ఎక్స్పెక్ట్ చేశారా? చేయలేదు అసలు, అసలు చేయలేదు పృథ్వీ గురించి. నేను యాక్చువల్ గా విష్ణుప్రియ అనుకున్నా, బట్ ఎప్పుడైనా విష్ణుప్రియ గేమ్ స్టార్ట్ చేస్తుందా, అలానే ఉంటదంటారా? తను ఎప్పుడు కన్ఫ్యూజన్ లో ఉంటది అనమాట, ఏ గేమ్ ఎట్లా ఆడాలో తెలీదు. అంటే లైక్ ఎక్స్ప్లెయిన్ చేయగానే తనకి స్ట్రైక్ కాదు, ఎవరైనా ఆడిన తర్వాత ఓకే గేమ్ ఇట్లా ఆడాలా అన్నట్టుగా ఉంటది తను. సో రోహిణి విషయానికి వస్తే ఈ మధ్య కొంచెం ఎక్కువ ఫైర్ లో ఆడుతుంది కదా, మరి అలానే కంటిన్యూ చేయగలుగుతుందా రోహిణి? కంటిన్యూ చేస్తుందని అనుకుంటున్నా రోహిణి. టాప్ 5 లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? టాప్ 5 లోనా నేను నిఖిల్, రోహిణి, అవినాష్, ఇంకా నబిల్. ఇంకా ఇంకా మిగతా వాళ్ళు ఎవరు? గౌతమ్ ఎలా ఆడుతున్నాడు? నేను నామినేషన్స్ పాయింట్ లో కూడా యష్మిని వాడుకున్నావు అనే మాటను యూజ్ చేశాడు కదా, మరి అలా యూజ్ చేయడం కరెక్ట్ అంటారా? గౌతమ్ ఆడుతున్నాడా? లాస్ట్ సీజన్ కి ఈ సీజన్ కి చేంజ్ ఏమైనా కనిపిస్తుందా? ఈ సీజన్ చాలా బాగా ఆడుతున్నాడు గౌతమ్. లాస్ట్ సీజన్ అంత కనిపించలే కానీ ఈ సీజన్ బాగానే ఉంది. సో ఇప్పుడు టాప్ 5 దాకానే వస్తాడా, లేదా రావచ్చు మేబీ. దాని గేమ్ వైజ్ చూస్తే రావచ్చు, రాకపోవచ్చు. అవినాష్ ఎలా ఆడుతున్నాడు? అవినాష్ చాలా బాగా ఆడుతున్నాడు. ఓకే. సో కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్, ఈ సీజన్ లో కాన్సెప్ట్ కొంచెం కొత్తగా పెట్టారు కదా, ఎలా అనిపిస్తుంది? అంటే ఎక్స్ కంటెస్టెంట్స్ తీసుకొచ్చి నామినేషన్స్ చేయించడం, ఎలిమినేట్ కంటెస్టెంట్స్ తీసుకొచ్చి నామినేషన్స్ చేయించడం, ఎక్స్ కంటెస్టెంట్స్ తీసుకొచ్చి గేమ్స్ ఆడిపించడం, అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. అట్లా నామినేట్ అయిన వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి నామినేషన్ చేయించడం, ఆడిపించడం అట్లా బాగా అనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ.